సాయంత్రం వేళ ఈ సమావేశానికి హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు పల్లవేన అశోక్ ముద్రాజ్ గారు, అదేవిధంగా ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకోసం ఇచ్చేసిన మన పార్టీ అధినేత గౌరవనీయులు శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న గారు, సో అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఒక కార్యాలయం ఉండాలని సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత మొత్తంగా ఒక సాహసపేత నిర్ణయం గౌరవనీయులు అశోక్ అన్న నేతృత్వంలో జరిగింది. సో ఈ కార్యాలయం ఏర్పాటుకు సహకరించిన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, ప్రముఖంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో అందరం కూడా తలొక చేసి ఈ కార్యాలయంలో ప్రతి వస్తువును సమకూర్చుకున్నాం. మన హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తన్న ఎక్కడాడు, సత్తన్న కొన్ని కుర్చీలు సహాయం చేసిండు, అక్క మైక్ ఇచ్చింది, అట్లనే మా భద్రకాలలో ఉన్న మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ఒక 50% ఖర్చు భరించిండు కరుణన్న. సో అట్లనే భరద్వాజ్ వీళ్ళందరూ కూడా ఈ పోస్టర్లు అతికించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇట్లా కుటుంబం అంతా కూడా కష్టపడడం వల్ల, తమకు తోచినటువంటి సాయం చేయడం వల్ల, సో ఇది మనది అని ఫీల్ కావడం వల్ల ఈ కార్యాలయం అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఈ కార్యాలయ ఏర్పాటులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ముందు కూడా మన పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చిన లేదా పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా ఈ విధంగానే సహకరించాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు వర్తిస్తుంది. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇక్కడ నుంచి హన్మకొండకు వచ్చి లేదా వరంగల్కి వచ్చి ఏ పని మీద వచ్చినా కూడా ఎక్కడో చెట్టు కిందనో పుట్ట కిందనో ఉండే అవసరం లేదు. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ కార్యాలయం 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి ఈ కార్యాలయంలో కూర్చొని మంచో చెడో పార్టీకి సంబంధించి కానీ ఇతర పనులు కానీ మనం మాట్లాడుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సో మనం కలుసుకునేటువంటి ఈ వేదికను అందరం కూడా సద్వినియోగం చేసుకొని పార్టీకి సంబంధించిన ఎజెండాను అమలు చేసేటువంటి క్రమంలో శక్తి వంచన లేకుండా అందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చూస్తాము. థ్యాంక్ యూ. కాళోజీ నారాయణరావు కాళోజీ గురించి కూడా ఆయన ఒక మాట చెప్తాడు, కాలం వచ్చినప్పుడు కాటేసి తీరాలని చెప్తాడు. ఆ పాటలో పెట్టిన కాళోజీ చెప్పిన కాలం రాలేదా, కాటు వేసే వేటగాడు నువ్వై రాలేవా అని చెప్పాను. సర్దార్ సర్వాయి పాపన్న గురించి పెట్టిన ఇట్లా వాళ్ళ దాంట్లోంచి నేను వాళ్ళ ఫోటోలు కాదు, వాళ్ళు ఏం చెప్పారో ఆ పనిలోకి దిగిన, వాళ్ళు చెప్పినటువంటి పనిలోకి దిగిన. ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఫోటోలు కాదు, వాళ్ళు ఏం చెప్పారో ఆ పని మనం చేయాలి. వాళ్ళు చెప్పిన పని, వాళ్ళ సూత్రాలు, వాళ్ళ ఆలోచనలను మనం ముందుకు తీసుకొని పోవాలి. బొమ్మలందరం పెట్టుకోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100 రోజుల పాటు మబ్బుల పడి ప్రతిరోజు 4:30-5 గంటలకు వీళ్ళందరినీ మబ్బుల లేపి ప్రతిరోజు ఒక ఎక్స్పర్ట్ తోటి ఒక్కొక్క మహనీయుని చరిత్రనంతా వివరించి బోధించిపించిన ఈ చరిత్ర అంతా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి తెలుసు. ఈ చరిత్రలో తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలో ఏ పార్టీకి ఇలాంటి చరిత్ర ఉండదు. అంత అద్భుతమైనటువంటి సబ్జెక్టును మన వాళ్ళకి ఇచ్చి తద్వారా మనం ముందుకు పోయాం. కాబట్టి ఈ మహనీయులు ఈ ఫోటోలు ఇక్కడ కాదు, ట్యాంక్ బండ్ మీద ఉన్నారు. పెద్ద పెద్దలు ట్యాంక్ బండ్ మీద ఉన్నారంటే వాళ్ళు కోరుకున్న రాజ్యం ఇక్కడికి రావాలి. కాబట్టి సరిగ్గా సమయం వేరే అవుతా ఉంది, నాకు ఫోటోలు చూపించి మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి శుభ సందర్భాన్ని అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ సరే.